Hi, hello, welcome back to my YouTube channel. Today video is all about how I celebrated Dhruva's birthday. ఇప్పుడైతే ధ్రువకి బైక్ గిఫ్ట్ ఇద్దామని చెప్పి ట్రయంఫ్ షోరూమ్కి అయితే వెళ్తున్నాము. నేను ఒకటి ప్లాన్ చేస్తే ఇంకోటి అయిందనమాట. అదేంటి నేను చెప్తాను. తనకి చాలా రోజుల నుంచి ఈ ట్రయంఫ్ బైక్ మీద చాలా ఇష్టం ఉండే అనమాట, తీసుకోవాలని చెప్పి. సో ఫస్ట్ అయితే తనకు తెలియదు అనమాట నేను గిఫ్ట్ ఇస్తున్నట్టు. జస్ట్ అక్కడ షోరూమ్ దాకా వెళ్దాం పదా అని చెప్పి తీసుకొచ్చాను. తర్వాత ఇలా తీసిస్తాను తీసుకో అని చెప్తే సో అక్కడ ట్రయల్స్ వేస్తున్నాడు. బైక్స్లో తనకి ట్రయంఫ్ చాలా విష్ ఉండే అనమాట తీసుకోవాలని చెప్పి. నాకు స్కూటీ పర్ఫెక్ట్గా రాదు, కొంచెమే వచ్చు. తను ఇలా బైక్ తీసిస్తాను తీసుకోమని చెప్పినప్పుడు తను చాలా ఆలోచించి బైక్ వదిలే స్కూటీ తీసుకుందాము, సో నువ్వు నేర్చుకోవచ్చు, సో స్కూటీ నీకు అలా ఉండిపోతుంది, తర్వాత కావాలంటే బైక్ తీసుకుందాంలే అని చెప్పి స్కూటీ కన్విన్స్ చేశాడనమాట నన్ను స్కూటీ తీసుకుందామని చెప్పి. అలా స్కూటీలో నాకు వెస్పా చాలా రోజుల నుంచి విష్ ఉండే, తీసుకుంటే అదే తీసుకోవాలని చెప్పి. సో తర్వాత వెస్పాకి వెళ్ళి అక్కడ కొటేషన్ వేయించుకొని ఓకే అని చెప్పి తర్వాత తీసుకున్నాము. ఇప్పుడైతే స్కూటీ డెలివరీ కోసం వెళ్తున్నాము. నెక్స్ట్ డేనే ఇచ్చారు మేము ముందు రోజు బుక్ చేస్తే. ఇది వెస్పాలో లేటెస్ట్ మోడలు. సో అలా ఫైనల్గా నా డ్రీమ్ స్కూటీ తన బర్త్డేకి తీసుకున్నాము. అలా నేను తనకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటే తనే నాకు రివర్స్లో గిఫ్ట్ ఇచ్చాడు. నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం, బట్ నాకు స్కోప్ ఎప్పుడు దొరకలేదు డ్రైవ్ చేయడానికి. సో అలా ఫైనల్గా నాకంటూ ఒక స్కూటీ వచ్చింది డ్రైవ్ చేయడానికి. ఇప్పుడు ఇది రిమోట్ కంట్రోల్ అనమాట. సో అక్కడ తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎలా ఏంటి అనేది. ఇంకా ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి ఇంకా షోరూమ్ నుంచి అయితే తీసుకున్నాము. అలా మా కొత్త స్కూటీ మీద మా రైడ్ స్టార్ట్ అయింది. ఐ వాజ్ సో హ్యాపీ. తర్వాత అయితే పూజ చేపిద్దామని చెప్పి టెంపుల్కి అయితే వచ్చాము. సో ఇంకా ఇక్కడ పూజకు కావాల్సిన సామాగ్రి అంతా తీసుకొని, యూజువల్గా ఈ టెంపుల్లో వెహికల్స్ పూజ చేస్తారంట, 2 వీలర్స్ 4 వీలర్స్. సో అక్కడ ఒక టోకెన్ ఇస్తారు, ఆ టోకెన్ తీసుకొని మేము తెచ్చిన సామాగ్రి అంతా పూజారికి ఇచ్చేసాము. తనే మొత్తం చేసేసారు. మా ఇంటికి ఫైనల్గా ఒక కొత్త మెంబర్ యాడ్ అయింది. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే ధ్రువ బర్త్డే కోసం ఒక వింటేజ్ లెటర్ అయితే రాద్దామని అనుకుంటున్నాను. సో దానికోసం అయితే ఈ బ్రూ పొడి తీసుకొని దాంట్లో వాటర్ కొంచెం యాడ్ చేసి తర్వాత పేపర్ని బాగా ఫోల్డ్ చేసి ఆ ఫోల్డ్స్ని మళ్ళీ తీసి దాని మీద ఈ కాఫీ పేస్ట్ అయితే అప్లై చేయాలన్నమాట. అది డ్రై అయిపోయిన తర్వాత ఒక వింటేజ్ లుక్ అయితే వస్తుంది. అవుట్పుట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ధ్రువకు కూడా చాలా నచ్చింది. సో ఆ పేస్ట్ మొత్తం ఈ పేపర్ మొత్తం అంటించేయాలి. చాలాసార్లు చూశాను కానీ చేయడం, బట్ ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట, ఇదే ఫస్ట్ టైం. కొత్తగా ఏమిద్దాం అంటే ఇది గుర్తొచ్చింది. ఫోల్స్ నీట్గా వచ్చేలాగా సెట్ చేసి తర్వాత దాన్ని డ్రై చేయాలి. తర్వాత ఇంకా కొంచెం మంచి వింటేజ్ లుక్ కోసం ఇక్కడ సైడ్స్ అయితే కాల్ చేస్తున్నాను అగరబత్తితో, సో దట్ ఇట్ విల్ గివ్ దట్ ఎగ్జాక్ట్ వింటేజ్ లుక్. సో ఇప్పుడు నేను అనుకున్న లెటర్ మొత్తం ఈ పేపర్ మీద రాయబోతున్నాను. ఈ వింటేజ్ లెటర్ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నాకైతే చాలా బాగా నచ్చింది, అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. ధ్రువకి నా పేరు వెనకాల వాళ్ళ ఇంటి పేరు రాస్తే చాలా నచ్చుతుంది అనమాట, అందుకని చెప్పి రాశాను అక్కడ. సో తర్వాత చిన్న ఫ్లవర్ బుకే కోసం వచ్చామన్నమాట. ఫస్ట్ అయితే నేను మొత్తం రెడ్ రోజెస్ తీసుకుందాం అనుకున్నాను, బట్ తర్వాత ఈ కలర్స్ కూడా చాలా మంచిగా అనిపించాయి, అందుకని చెప్పి అవి కూడా యాడ్ చేసాము. అన్నీ కలిపి ఒక బంచ్ బుకే లాగా అయితే రెడీ చేశారు తను. నాకైతే ఈ ఫ్లవర్ బుకే చాలా చాలా నచ్చింది. తర్వాత కేక్ కూడా పిక్ చేసుకున్నాను. తర్వాత ఈ సింపుల్ డెకరేషన్ అయితే చేశాను. కేక్ అయితే నేను అనుకున్నట్టుగా అయితే టర్న్ అవ్వలేదు, లిటిల్ డిసప్పాయింట్మెంట్ ఫర్ దట్. సో తర్వాత నేను రాసిన ఆ వింటేజ్ లెటరు తర్వాత ఈ ఫ్లవర్ బుకే అన్నీ ప్లేస్ చేశాను. తను ఇంకా ఆల్రెడీ స్కూటీ ఇచ్చేసింది కదా, ఇంకేం సెలబ్రేషన్స్ ఉండవులే అని చెప్పి పడుకునేసాడనమాట. బట్ మనం మిస్ అవ్వం కదా.
నేను ఎప్పుడు బర్త్డేస్కి ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వాలి అంత కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వాలని ఎప్పుడు అనుకోను, బట్ ఆల్వేస్ ఏదో ఒకటైతే ఇవ్వాలనుకుంటాను, అది చిన్నదో పెద్దదో. ఐ జస్ట్ వాంట్ టు మేక్ పీపుల్స్ హ్యాపీ ఆన్ దిస్ డే. నన్ను అడిగితే మనం ఇచ్చే గిఫ్ట్ మనీలో కాదు, మనం చేసే ఎఫర్ట్స్లో ఉంటాయని నమ్ముతాను నేను. మీరు కూడా నెవర్ ఫర్గెట్ టు గిఫ్ట్ ఆర్ సెలబ్రేట్ యువర్ లవ్డ్ వన్స్ బర్త్డేస్. అది చిన్నదో పెద్దదో, జస్ట్ మేక్ దెమ్ హ్యాపీ. కాస్ట్లీ గిఫ్ట్లో కంటే మనం చేసే ఎఫర్ట్స్లోనే చాలా ప్రేమ ఉంటుందని నేను నమ్ముతాను. అదే పెద్ద గిఫ్ట్ అని కూడా నమ్ముతాను. తను అస్సలు నమ్మలేదు నేను ఆ లెటర్ నేనే చేశాను ఆ పేపర్ మొత్తం. అంటే తను మళ్ళీ వీడియో చూపిస్తే కానీ నమ్మలేదు. నేను ఎక్కడో బయట తీసుకున్నానని చెప్పి అనుకున్నాడంట. తనకి ఆ లెటర్ మాత్రం చాలా బాగా నచ్చిందని చెప్పాడు. He is a kind of person who don't want to celebrate birthdays. బట్ నాకేంటి అంటే ఐ నెవర్ మిస్ సెలబ్రేటింగ్ థింగ్స్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు మేక్ పీపుల్ హ్యాపీ అండ్ లవ్. సో తర్వాత మా పాపది అండ్ మా ఇద్దరి ఫోటో ఒకటి పెన్సిల్స్కి చేపించాను అనమాట. తను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదంట. మా పాప ఫోటో అయితే చాలా బాగా వచ్చింది. ఐ కాంట్ టేక్ మై ఐస్ ఫ్రమ్ దట్. తను ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలానే వచ్చింది ఫోటో అయితే. ఆ పెన్సిల్ స్కెచ్ పేపర్ సైజెస్ తీసుకొని ఆ సైజులో ఫ్రేమ్స్ అయితే కస్టమైజ్ చేయించాను. నాకైతే ఏదైనా ర్యాండమ్గా కొని ఇవ్వడం కంటే ప్రతిదీ నా చేతులతో నేను చేసి ఇవ్వడం నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. దీనికి మీలో ఎంతమంది రిలేట్ అవుతారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ నెవర్ ఫర్గెట్ టు మేక్ యువర్ లవ్డ్ వన్స్ హ్యాపీ అండ్ ఫీల్ లవ్డ్. అండ్ మీరు మీ పార్ట్నర్కి ఆర్ ఫ్రెండ్కి మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చిన ఏదైనా ఒక మంచి బెస్ట్ గిఫ్ట్ ఏదైనా ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ దట్స్ హౌ ఐ సెలబ్రేటెడ్ మై లవ్డ్ వన్స్ బర్త్డే. అండ్ ఈ వీడియోలో మీకు నచ్చిన పార్ట్ ఏదైతే ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్.